కొండాపురం మండలం టీకోడు గ్రామంలో కాల్పులు కలకలం రేపాయి. సోలార్ భూములకు సంబంధించి టీడీపీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సోలార్ భూములలో సోలార్ ప్లేట్స్ ఏర్పాటు చేయుటకు గాను పవన్ కుమార్ రెడ్డి తన ట్రాక్టర్తో మట్టి తోడుతుండగా అదే పార్టీకి చెందిన రాముని రెడ్డి తన లైసెన్స్ వేషన్ తీసుకుని పవన్ కుమార్ రెడ్డి ఇంటికి వద్ద కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో ఫర్నిచర్ ధ్వంసం అయ్యింది. కొండాపురం మండలం తాళ్లు పొద్దుటూరు పరిధిలోకి కోడూరు, కొత్తపల్లి, మురుగంపల్లి, సిరిగిపల్లి గ్రామాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? కడప జిల్లాలో కాల్పులు కలకలం రేపాయని చెప్పుకోవచ్చు. కడప జిల్లా జమ్ములమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం తాళ్లపొద్దుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే సోలార్ ప్లాంట్ కు మట్టి తరలించే విషయంలో టీకోడు గ్రామానికి చెందినటువంటి రామోహన్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త తీవ్రతరం చేశారు. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు వాళ్ళు రాళ్లు రూపుకోవడం జరిగింది. ఈ ఘటనలో ఇరువురు స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తుంది. అయితే ఈ సంఘటన తెలుసుకున్నటువంటి పోలీసులు ఆ సంఘటన స్థానానికి చేరుకుని ఇరువురిని చెదరగొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీస్ వాహనాలు కూడా అద్దాలు కొంచెం స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. రామ్మోహన్ రెడ్డి ఇంటిపై పవన్ కుమార్ రెడ్డి వర్గీయులు దాడులు చేయడంతో రామ్మోహన్ రెడ్డి తన దగ్గర ఉన్నటువంటి లైసెన్స్ రివాల్వర్ తో గాల్లోకి 2 కాల్పులు కూడా జరపడం జరిగింది. ప్రకాష్.